సార్ వెళ్తారండి. ఇక్కడ మీటింగ్ కూడా అందరూ మంచి కార్లు వచ్చేటట్టు. సార్ వెళ్తారండి. ఇక్కడ మీటింగ్ కూడా అందరూ మంచి కార్లు వచ్చేటట్టు. ఏం చెప్పమంటావా? ముఖ్యమంత్రి గారు వారితో కాసేపు గడపడం జరుగుతుంది. ఈనాడు రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం ఎన్నికల ప్రణాళికలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు మత్స్యకార కుటుంబాలకు ఇచ్చేటువంటి 20,000 రూపాయల కార్యక్రమాన్ని కూడా 2వ విడత విడుదల చేయడానికి ఇక్కడ విడుదల చేస్తే ఇది రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మత్స్యకారులకు కూడా ఈ కుటుంబాలకి ఈ మొత్తం చేరే విధంగా ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికీ 130,796 మత్స్యకార కుటుంబాలకి 20,000 రూపాయల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి 261 కోట్ల
59,20,000 రూపాయలని రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లాలో 11,644 మందికి 20,000 రూపాయల లెక్కన 23,28,80,000 రూపాయలను మత్స్యకారు కుటుంబాలకి ఈ నెల్లూరు జిల్లాలో విడుదల చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఒక్క విషయం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీ నారా లోకేష్ గారు, వారితో పాటు కూటమి నాయకులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కార్యక్రమాలని ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. సూపర్ 6 పథకాల్లో అన్ని కార్యక్రమాలని అమలు చేసినటువంటి ప్రభుత్వం నేటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఈరోజు మరి మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా అనేక రకాల పొదుపు చర్యలు తీసుకుంటూ కూడా చెప్పిన మాట కట్టుబడి బలహీన వర్గాల వాళ్ళకి, పేద వర్గాల కుటుంబాలకి చెప్పిన మాటను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం ఇక్కడికి రాగానే 261,59,00,000 రూపాయల మొత్తాన్ని మత్స్యకారు కుటుంబాలకి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ